ఎన్ని ప్రభుత్వాలు మారినా తెలంగాణలో గీత కార్మికుల బ్రతుకులు మాత్రం మారటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ భువనగిరి మండలం నందనంలోని నీరా కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ అదనపు కలెక్టర్ వీరారెడ్డికి వినతిపత్రం అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గీత కార్మికులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరుతూ మద్యం వ్యాపారంపై శ్రద్ధ చూపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం గీత కార్మికుల సమస్యలపై మాత్రం దృష్టి పెట్టడం లేదని మండిపడ్డారు. వైన్స్ షాపుల టెండర్లలో గీత కార్మికుల అసోసియేషన్లకు 25% వాటా కేటాయించాలని డిమాండ్ చేశారు. గీతా కార్మికుల గురించి 91-92లో ఏర్పాటు చేసినటువంటి శీతలపాని కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఎక్సైజ్ శాఖ మంత్రి జిల్లా కేంద్రాలకు వస్తారని నిన్న సోషల్ మీడియా చూసి భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ తరఫున ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో గీతా కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్దామని మేము జిల్లా కమిటీ తరఫున ప్లాన్ చేస్తే రద్దయింది. ఇక 3 ప్రభుత్వాలు మారినాయి. 3 పార్టీలు తెలుగుదేశం, కాంగ్రెస్, బీఆర్ఎస్ గీతా కార్మికులను ఈ జిల్లాకు సంబంధించిన శీతలపానీయంతోనే కొంత మార్పు జరుగుతుందని ఆశించినాం. ఇప్పటి కూడా మార్పు జరగలేదు. అక్కడ చూస్తే ఎక్కడ పరికరాలు అక్కడనే శిథిలావస్థలకు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. మా రాష్ట్రానికి చెందినటువంటి కేంద్ర మంత్రులు నందనం తీసుకొచ్చడానికైనా మేము భారతీయ జనతా పార్టీ సిద్దంగా ఉంది. అక్కడ ఉన్న కేంద్ర సంబంధించిన రాయితీలు కూడా ఈ శీతల పానీయానికి కేరళలో మిగతా రాష్ట్రాల్లో వాడుకునే విధంగా ఏ విధంగా ఉంటాయో వాటిని ఉపయోగంగా మా వంతు ప్రయత్నం మేము రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తానికి గీతా కార్మికులకు సిద్దంగా ఉన్నాం. ఇప్పటికైనా జిల్లాకు సంబంధించిన నాయకులు గాని రాష్ట్రానికి సంబంధించిన నాయకులు గాని ఎంబడే గీతా కార్మికులు ఏమాత్రం ప్రేమ ఉన్నా 566 జీవో గతంలో ఉన్న 5 ఎకరాల భూమి, డ్రిప్పు, బోరు మోటారు అన్ని సొసైటీలకు అందియాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా పిట్టలలో రాలిపోతున్న గీతా కార్మికుల పరిస్థితి రోజు రోజుకు చూస్తా ఉన్నాం. ఎక్కడో ప్రమాదానికి గురై చనిపోతా ఉన్నారు, అంగవైకల్యానికి గురవుతున్నారు. కానీ ప్రభుత్వం ఇంతవరకు కూడా గీతా కార్మికులకు ఆదుకోవటం లేదు. 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ఇస్తామన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు కూడా అమలు నోచుకోలేదు. మేము వెంబడి పెండింగ్ లో ఉన్న గీతా కార్మికులకు 10 లక్షల రూపాయలు వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 15% గీతా కార్మికుల గురించి మేము ఈ యొక్క మద్యం ఏరులై పారుతా ఉన్నప్పటికీ కూడా గీతా కార్మికుల కళ్ళు అమ్ముకునే గీతా కార్మికులకు పరోక్షంగా ఇబ్బందికరంగా అవుతుందని అప్పుడున్న గీతా సంఘాలు గాని పార్టీలు గాని లొల్లి పెడితే 15% రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పిండ్రు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 25% అన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. వ్యక్తులకు కాదు మేము అడిగేది, గీతా కార్మిక సొసైటీలకు 25% వయసులో ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లయితే మీరు ఈ మద్యం మీద ఉన్నటువంటి శ్రద్ధ గీతా కార్మిక కుటుంబాల మీద పెట్టాలని ఈ యొక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ మీరు గీతా కార్మికులకు విస్మరించినట్టయితే మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా గీతా కార్మికుల ముందు ఉండి పోరాడతాం. వారికి శక్తి వంచన లేకుండా భారతీయ జనతా పార్టీ తరఫున మద్దతిస్తాం. మీరు ఏమాత్రం గీతా కార్మికుల మీద కూడా గౌడ్స మీద ప్రేమాభిమానాలు ఉంటే మీరన్న 20% గతంలో ఇచ్చిన హామీని సొసైటీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇప్పుడు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యమం ఒక యాదాద్రి భువనగిరి జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా గీతా కార్మికుల అందరి సంఘాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్త ట్యాంక్ బండ్ మీద కూడా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ఇప్పుడే రాష్ట్ర కమిటీ గీతా సెల్ గాని ఓబీసీ మోర్చా గాని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులతో కూడా సంబంధించిన గౌడ్ సంబంధించిన మాటలు ట్యాంక్ బండ్ మీద కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి సిద్దంగా భారతీయ జనతా పార్టీ సిద్దంగా ఉంది. గీతా కార్మికుల వృత్తిని కాపాడండి, గీతా కార్మికులను కాపాడని నినాదంతో ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం